2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనాన్ని తట్టుకొని వైఎస్ఆర్సీపీ తరపున గెలుపొందినటువంటి ఎంపీల జాబితాను ఒకసారి గమనిస్తే అరకు పార్లమెంటు నుంచి గుమ్మా తనూజా రాణి గారు 50,580 ఓట్ల మెజారిటీతోటి గెలుపొందారు. ఇది ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. అవినాష్ రెడ్డి గారు కడప పార్లమెంటు నుంచి 62,695 ఓట్ల మెజారిటీతోటి గెలుపొందారు. తిరుపతి పార్లమెంటు పరిధి నుంచి మధ్యల గురుమూర్తి గారు, ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, 14,569 ఓట్ల మెజారిటీతోటి గెలుపొందారు. రాజంపేట పార్లమెంటు నుంచి మిథున్ రెడ్డి గారు 76,071 ఓట్ల మెజారిటీతోటి గెలుపొందారు. టోటల్గా గెలుపొందినటువంటి 4 పార్లమెంట్లు మనం చూస్తే ఒకటి ఎస్టీ రిజర్వ్డ్, రెండవది ఎస్సీ రిజర్వ్డ్గా కనిపిస్తుంది. మిగిలిన 2 నియోజకవర్గాలు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అవినాష్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు గెలుపొందినట్టుగా అర్థమవుతుంది. టోటల్గా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మనం గమనిస్తే రెడ్డి సామాజిక వర్గంతో పాటుగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత అండగా నిలబడినట్టుగా, మిగతా సామాజిక వర్గాలు ఆ పార్టీ నుంచి కొంత దూరం జరిగినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది.